చూద్దాం. చూడండి ఒకసారి, రక్షణ పొందుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు, అసలు ఆ కుటుంబం ఎలా ఉంటుంది, ఆ కుటుంబం ఎలా ముందుకు వెళ్తుంది, వారు ఎలా బ్రతుకుతారు, అసలు వారి జీవిత విధానం ఎలా ఉంటుంది, అసలు చూద్దాం ఒకసారి. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చూడండి, రక్షణ పొందుకున్న వ్యక్తి, రక్షణ పొందుకున్న కుటుంబం ఎలా ఉంటుంది అసలు అంటే, వారు సంతోషముతో ఉంటారు, వారు ఆనందముతో ఉంటారు. అంటే వారి కుటుంబంలో ఏముండదు, వారి జీవితంలో ఏముండదు అంటే దుఃఖం ఉండదు, ఆవేదన ఉండదు, వారి జీవితంలో ఏ కొరతలు ఉండవు. వారు ఏ కొరతలు లేకుండా, వారి కుటుంబంలో ఏ సమస్య లేకుండా, వారి ఆత్మీయ జీవితంలో ఏ అడ్డంకులు లేకుండా వారు ఎలా ఉంటారయ్యా అంటే వారు సంతోషంగా ఉంటారు. ఈనాడు కుటుంబాలు సంతోషంగా